కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగితే ఊపుకునేది లేదని చెప్తున్నారు. మంచిర్యాల పురపాలక సంస్థలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి, మాకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను మాట్లాడుతారు. మాకు అయితే వాస్తవానికి మేము యథావిధిగా అందరు చేసినట్టే మేము కూడా పని చేసుకుంటూ పోతా ఉన్నాం. అయితే గవర్నమెంట్ నుంచి ఒక నివేదిక వచ్చింది. అందులో మీ ఇంజనీరింగ్ విభాగంలో ఎలక్ట్రీషియన్, వాటర్ సప్లైకి సంబంధించి 68 మంది పేర్లు, అదనంగా ఇంకొక 8 మంది వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారు. మొత్తం కలితే 76 మంది కార్మికులు ఉన్నారు. మీ పేర్లు ఇంకా డాటా పంపించలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాకు సిడిఎంఏ నుంచి తెలిసింది ఏంటంటే 2023 నుంచే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఆఫీస్కు వాళ్ళు మెయిల్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు స్పందించకపోవడం, వీళ్ళు జోక్యం దీంట్లో అంత ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం వల్ల ఇలా మేమంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అక్టోబర్, నవంబర్ 2 నెలల నుంచి కూడా మాకు పారిశుద్ధ్య కార్మికులే కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎవ్వరికి కూడా ఇప్పుడు జీతాలు రాకపోతే చాలా దయనీయంగా మా పరిస్థితులు మారినాయి. అన్ని మున్సిపాలిటీల్లో కూడా తెలుసుకుంటే అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇవ్వడం జరిగింది జీతాలు. కానీ మా మంచాలకు వచ్చేసరికి మా కార్పొరేషన్లో ముఖ్యంగా మంచాల పట్టణంలో అదే విలీనమైనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పటివరకు జీతాలు లేవు. ఇటు నస్పూరు, వివిధ అన్ని అంటే గతంలో అవి మున్సిపాలిటీలు ఉండే, కొన్ని గ్రామ పంచాయతీలు ఉండే, అది వాళ్ళన్నింటినీ కలిపి మంచాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 554 మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇప్పటివరకు కూడా ఎవ్వరికి చిల్లి గవ్వ రాలేదు. మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మాకు పెట్రోల్ పోసుకుందామన్నా కూడా లేవు. మా కుటుంబంలో ఇలా మేము అద్దె ఇళ్ళలో ఉంటాను. కనీసం ఇంటికి కిరాయి కట్టే పరిస్థితులు కూడా ఇలా మేము కార్మికులం లేము. మా పిల్లల చదువులు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏం కొందామన్నా కూడా మా దగ్గర పరిస్థితి లేని పరిస్థితి. ఇలా మొత్తానికి మేము బజారున పడేసినట్టు పరిస్థితి ఇలా కనబడదంటే మాకు స్పష్టమయ్యేది, ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం. ఎవరైతే డాటా ఎంట్రీ చేయాలో వాళ్ళు కూడా కంప్యూటర్ మీద ఉన్నటువంటి పూర్తి బాధ్యత వహించకుండా వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఇలా కార్మికులు రోడ్న పడ్డారనేది చెప్పేసి మాకు స్పష్టమైంది. కాబట్టి ఇప్పటికి కూడా మేము కోరుకుంటున్నాం కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, అయ్యా మా కార్మికుల బాధలను, సాధక బాధలను అర్థం చేసుకుని అయ్యా మాకు న్యాయం చేసి మాకు మరి మా పేర్లు ఎక్కించి మాకు డాటాలో మరి రిపోర్ట్ ఇప్పించి మాకు తగిన న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తూ ఉంది, మళ్ళీ సంక్రాంతి ఉన్నది, ఇట్లా పండుగలు వస్తూ ఉన్నాయి. మా దగ్గర చిల్లి గవ్వలేవు. ఇలా పరిస్థితి ఘోరంగా దాటింది. కానీ మేము 2 చేతులకి మేము వేడుకుంటున్నాం కార్మికులకు అంతా. కాబట్టి దయచేసి మాకు తొందర వేతనాలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటాం. ఏం చెప్పాను కమిషనర్, ఏం చెప్పింది ఈ అంశం? కమిషనర్ గారు ఏమంటున్నారంటే మాకు సిడిఎంఏ నుంచి ఎలాంటి డాటా రిపోర్ట్ రాలేదు, మీరు పంపించినాం మేము, మరి ఇప్పటివరకు డాటా రాలేదు, రాగానే మేము మరి మీకు జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మా గౌరవ అధ్యక్షులు సుధమాన హరికృష్ణ గారు, మా సంఘం మున్సిపల్ కార్మిక సంఘం మాది, గతం నుంచి పోరాడుకుంటూ మా అనేక హక్కులు సాధించినటువంటి సంఘం ఇది. కాబట్టి వారే స్వయంగా మరి కమిషనర్ గారితో మాట్లాడి మరి మిగతా మున్సిపాలిటీలు ఇస్తూ ఉన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చేసరికి ఎందుకు ఆపుతూ ఉన్నారు అంటే ఇక నాకు విషయాలు పూర్తిగా తెలియవు. నేను తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి, గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీరికి తగే విధంగా నేను ఇచ్చే విధంగా కృషి చేస్తానని అంటూ ఉన్నారు. మరి మేము కూడా వారికి 15 నుంచి 16 తారీఖు వరకు టైం ఇచ్చాం. మరి వారు జీతాలు ఇస్తే బాగుంటుంది, లేదు అంటే మేము అందరం కూడా మా విధులకు పోకుండా మేము నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క కార్యక్రమం మేము చేస్తాం. మేము శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, అధికారులకు ఇబ్బంది కలగకుండా మా యొక్క గాంధీ మార్గంలో మా కూడా 17 తారీఖు నుంచి గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ గారు చెప్తారు. ఏ రోజు నుంచి మనం నిరసనలు వ్యక్తం చేద్దామో ఆనాడు నుంచి మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి ఏంటి అంటే కార్మికులు ఒక విధానం ప్రకారం జీతాల పంపిణీ కావచ్చు, విధి విధానం కావచ్చు, రోజువారీ డ్యూటీలు కావచ్చు, ఏంటి ఇంత నిర్లక్ష్యం కార్మికులు కూడా వహించినట్టేనా? దీంట్లో ఏంది అసలు పరిస్థితి? ఇక్కడ జరిగేది ఏంటంటే 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ రాజకీయాలు మారుతున్నాయి. కానీ కార్మిక వర్గము గత 30-40 ఏళ్ళ నుంచి మాత్రం వాళ్ళే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయకుండా, వాళ్ళకి సరైనటువంటి హక్కులు కల్పించకుండా, వాళ్ళకి సరైనటువంటి వేతనాలు చెల్లించకుండా, వాళ్ళకి సరైనటువంటి ఒక రక్షణ లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అనేది మా ఆరోపణ. మేము ఏమని చెప్తున్నాం అంటే కార్మికులను చూడండి, వాళ్ళు ఎట్లున్నారు. వాళ్ళు ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చుకొని చిన్న చిన్న గుడిసెలలో జీవిస్తున్నారు. వాళ్ళు బహుజన బిడ్డలు, ఆర్థికంగా లేనటువంటి వాళ్ళను. కానీ ప్రభుత్వాలు కానీ, ఒక సైడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళను అనవసరంగా ఒక బాధలకు గురి చేస్తే అది సరైనది కాదని మేము వేడుకుంటున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, వాళ్ళకు తక్షణమే కార్మిక వర్గం ఏదైతే యూనియన్ చెప్తున్నదో ఆ చెప్పినటువంటి డిమాండ్స్ను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి అని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే బహుజన బిడ్డలు వాళ్ళందరూ కూడా రైట్, ఇది పరిస్థితి, వెంటనే న్యాయం చేయాలని. ఏంటన్నా ఇంత జరిగిన అధికారులు, పాలకవర్గం చూసి చూడనట్టు ఉంటుందా? ఏం జరుగుతుంది అసలు? ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్
లో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా మనకు ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి డాటా వీళ్ళు ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది. ప్రతి డాటా అడిగినప్పుడు కూడా వాళ్ళు 354 మందికి డాటా పంపడం జరుగుతుంది. ఈ డాటా అయితే పంపడం జరిగిందో ఇది మొన్ననే 24 సంవత్సరాలు పంపడం జరిగింది. ఈ డాటా పంపిన ప్రకారంగానే మొన్న అయితే మళ్ళీ ప్రభుత్వం డాటా అడిగిందో ఆ డాటా అయినప్పుడు సేమ్ ఇది 280 మందికి పంపడం జరిగింది. ఇంకా 76 మంది పంపకుండా నిర్లక్ష్యం చేసిర్రు. మేమేమంటున్నామంటే ఇది పూర్తిగా అధికారుల తప్పిదం. ఇలా మా కార్మికుల ప్రయాణం ఎలాంటి లేదు కాబట్టి మీ తప్పిదానికి దీని బాధ్యత మీరే వహించి మా కార్మికులందరికీ మీరు గత 2 నెలల నుంచి పేమెంట్ ఆపారు. వాళ్ళందరూ కూడా పేమెంట్ యథావిధిగా మీరు ఇవ్వాలి. దానికి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేక చర్య తీసుకొని ఈ ఎవరైతే కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరూ పేమెంట్ చేయాలి. ఎందుకంటే పేమెంట్ ఇవ్వడం వలన ఇలా కార్మికులు రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితిలో ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో డాటా ఎంట్రీ అడిగారు. కానీ ఎవ్వరు కూడా ఇప్పటివరకు డాటా ఎంట్రీ ప్రకారంగా ఎక్కడ కూడా జీతాలు ఆపలేదు. ప్రతి మున్సిపాల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాల్లో జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చరికి పరిస్థితి ఉంది కాబట్టి మేము కూడా కమిషనర్ గారికి పూర్తిగా చెప్పడం జరిగింది. సార్ మన పక్క ఉన్న మున్సిపాలిటీ కానీ ఎక్కడ మున్సిపాలిటీలో జీతాలు ఆపుతలేరు, మీరు కూడా తెలుసుకొని తక్షణమే వాళ్ళకు 20 తారీఖు లోపు జీతాలు ఇవ్వాలి. ఇవ్వకుంటే మాత్రం మేము దశల వారీగా మా ఆందోళన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇటు విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా మొన్న వారు వచ్చినప్పుడు వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరే ఇలా కార్మిక పక్షాన మేము వచ్చినా నేను వెళ్ళగానే రాత్రి సుమారుగా దాదాపు 8-9 గంటల ప్రాంతంలో మరి నేను ఇలా విషయం చెప్పని వారు సానుకూలంగా స్పందించి తప్పనిసరి కృష్ణ నేను రేపు పొద్దున కమిషనర్ పిలిపించుకొని ఇటు విషయంలో మీ అందరికీ జీతాలు ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటా. అదేవిధంగా 76 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను సీడీఎం గారి మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తా, మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పడం జరిగింది. అంటే మేము ఎమ్మెల్యే గారు ఒక విధంగా సానుకూలంగా ఉన్నారు. ఇక్కడ కమిషనర్ గారు మరి ఎందుకు వారు కొంచెం భయపడతా ఉన్నారు, కలెక్టర్ విషయంలో భయపడుతున్నారు కావచ్చు. మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చెప్పుకోవాలి. సార్ మన దగ్గర 354 మంది మంచాలు చేస్తున్నారు, 132 మంది మన నస్పూర్లో చేసినారు, 42 మంది విలీన గ్రామాల్లో చేసిన కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళందరూ మనం పేమెంట్ ఇవ్వాలనేది చెప్పాలి. అదేవిధంగా విలీన గ్రామాలు ఎవరు పనిచేస్తున్నారో ఎప్పుడైతే విలీనమైనటువంటి గ్రామాలు కాగానే మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులతో పాటు సమాన వేతనం అంటే 17,600 రూపాయల వేతనం ఇవ్వాలి. దాన్ని ఎవరు రికమెండ్ అవసరం లేదు. దాన్ని కమిషనర్ గారు నేరుగా రికమెండ్ చేసి కలెక్టర్ గారు పంపిస్తే కలెక్టర్ గారు అప్రూవల్ ఇవ్వాలి, పేమెంట్ చేయాలి. కానీ దాన్ని కూడా గత 3 నెలల నుండి అది కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా తక్షణమే వాళ్ళకు కూడా మున్సిపల్ కార్మికులతో పాటు సమానమైన వేతనం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఏం చేస్తారు ఇదే పరిస్థితి ఉంటే? కొంతమంది కార్మికులకు మీరే అంటున్నారు డాటా ఎంట్రీలో నిర్లక్ష్యం జరిగింది, అధికారులు తప్పిదమే అంటున్నారు. ఇదే పరిస్థితి ఉంటే కార్మికులతో పాటు మీరు ఏం చేస్తారు? మేము ఇప్పుడు 20 తారీఖు వరకు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. 20 తారీఖు లోపు కార్మికుల యొక్క వేతనాలు ఏదో విధంగా ఇవ్వకుంటే 21 తారీఖు నుంచి టోటల్ మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెబాట పట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అత్యవసర విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరు ఎలక్ట్రీషియన్ అండ్ వాటర్ సప్లై కాబట్టి ఇది మంచాల పట్టణంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు. ఇప్పుడు కూడా ప్రజలకు రక్షణ కోసమే మున్సిపల్ కార్మికులను పనిచేస్తూ ఉన్నాం, మా స్వార్థం కోసం పనిచేస్తలేం కాబట్టి మేము ఈ ఎమ్మెల్యే సర్వీస్ వాళ్ళకి ఒకసారి బంద్ పిలిపించినట్టయితే ఇవాళ మంచాల మున్సిపాలిటీ పూర్తిగా స్తంభించేటువంటి పరిస్థితి వస్తుంది. మేము అటువంటి పరిస్థితుల్లో కూడా శాశ్వత మార్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు చెప్పడం జరిగింది. నా మాట మీద మీరు అందరూ ఉండండి. ఇవాళ ఎమ్మెల్యే గారి వారు చెప్పిన మాటకు మేము విలువనిస్తా ఉన్నాం, వారి గౌరవాన్ని కాపాడుతున్నాం. వారికి పేరుసుకొచ్చేది కూడా మా కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి మా సమస్యను వారు సానుకూలంగా పరిష్కరించాలి. లేని ఏళ్ళ మేము కూడా సమ్మె కూడా జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తాం. ఇదే పరిస్థితి వెంటనే ఎమ్మెల్యే గారు దీంట్లో స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. అధికారులపై చర్యలు తీసుకోవాలి. వెంటనే సంబంధిత కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఇటు కార్పొరేషన్గా ఉన్న మంచిర్యాలలో ఎమర్జెన్సీ అంశంలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇక్కడ పారిశుద్ధ్యం కార్మికులు అహర్నిశలు పనిచేస్తున్నారు కాబట్టి అందులో ప్రభుత్వం కూడా ఆలోచించి సానుకూలంగా స్పందించాలని చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.